Hi guys, welcome to our channel day before JNTU exams. Predicates, path predicates and achievable paths. Predicates. Decision is a point in a program at which the control flow gets splitted. Decision అంటే ఏంటిది? ఒక ప్రోగ్రాంలో ఒక పాయింట్ దగ్గర అది మోర్ దెన్ 2 పార్ట్స్గా డివైడ్ అవ్వడాన్ని డెసిషన్ అంటాం. ఏ ఫ్లో గెట్స్ డైవర్టెడ్ ఇన్ వన్ ఆఫ్ ద మెనీ ఆప్షన్స్ అవైలబుల్. అంటే మోర్ దాన్ వన్గా కూడా డివైడ్ అవ్వచ్చు. ద డైవర్షన్ ఆఫ్ ద ఫ్లో ఇన్ ఎనీ డైరెక్షన్ ఈజ్ బేస్డ్ స్లోలీ ఆన్ ద వాల్యూస్ ఆఫ్ ద డెసిషన్ వేరియబుల్. అంటే ఓన్లీ వేరియబుల్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అక్కడ ఎన్ని పార్ట్స్ డివైడ్ అవ్వాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అని అనుకోండి. అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10 అయినప్పుడు ట్రూ అయితే ఒక సైడ్ వెళ్ళిపోద్ది ప్రోగ్రామ్, అదర్వైజ్ ఫాల్స్ అయితే ఇంకొక సైడ్ వెళ్ళిపోద్ది ఎగ్జిక్యూషన్. సో అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కింద ఎగ్జాంపుల్. అండ్ ప్రెడికేట్ ఎక్స్ప్రెషన్. ప్రెడికేట్ ఈజ్ ఎ ఫంక్షన్ విచ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ డ్యూరింగ్ ద డెసిషన్ ప్రాసెసింగ్. ప్రెడికేట్ అనేది ఒక ఫంక్షన్, అది డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రాసెసింగ్ అంటే డెసిషన్ని ప్రాసెస్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. దాన్ని ప్రెడికేట్ ఎక్స్ప్రెషన్ అంటాం. ప్రెడికేట్ ఇంటర్ప్రిటేషన్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద ప్రెడికేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గివెన్ ఇన్పుట్ వెక్టర్స్ బై పర్ఫార్మింగ్ వేరియస్ సింబాలిక్ రిప్రజెంట్ ఆఫ్ ఆపరేషన్స్. అంటే ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ అరిథమెటిక్ ఎక్స్ప్రెషన్ అన్నారు అనుకోండి. అంటే ఏంటి? అంటే అరిథమెటిక్ ఆపరేటర్స్ తోటి ఒక ఈక్వేషన్ లాగా అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ a + b + c ఆ టైప్లో ఉంటే దాన్ని ఎక్స్ప్రెషన్ అంటాం. అట్లనే ఇక్కడ పాత్ ప్రెడికేట్ ఎక్స్ప్రెషన్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ a + c గ్రేటర్ దాన్ 20 అన్నాడు అనుకోండి. a + c అంటే ఏంటి? అక్కడ a + c అంటే కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్ వేర్ ద ప్రెడికేట్ ఈస్ ద సమ్ ఆఫ్ a and c is greater than 0 which is symbolically represented as a + c greater than 0. And now set the values of c be given using another predicate c equals to b + c. ఇక్కడ ప్రోగ్రాంలో మనకి మోర్ దాన్ వన్ వేరియబుల్ని యూజ్ చేసుకున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తాం. ఆ ఎక్స్ప్రెషన్స్తోని డెసిషన్స్ని మేక్ చేస్తాం. దాన్నే ఇక్కడ ఏమంటున్నాం? ప్రెడికేట్ ఎక్స్ప్రెషన్ అంటాం. ప్రెడికేట్ సింగిల్ ప్రెడికేట్తో కుదరినప్పుడు మనం మోర్ దాన్ వన్ వేరియబుల్ తీసుకుంటాం. దాన్ని ప్రెడికేట్ ఎక్స్ప్రెషన్ అంటాం. థర్డ్ వన్ ఏంటి? ప్రెడికేట్ కవరేజ్. ప్రెడికేట్ కవరేజ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ ఆల్ ద ట్రూత్ వాల్యూస్ రిలేటెడ్ టు స్పెసిఫిక్ పాత్ ఇన్ ఆల్ ద పాసిబుల్ వేస్. ప్రెడికేట్ కవరేజ్ అంటే ప్రెడికేట్ని ఆల్ వేస్లో కవర్ చేసి పడేస్తుంది. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ పాస్ ఆర్ ఫెయిల్ అని తెలుసుకోవాలనుకోండి. అంటే పాస్ మార్క్స్ ఎంత? 26 అండ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఇట్ ఈక్వల్స్ టు 20 ఉంటే ట్రూ, అంటే ఇచ్చిన కండిషన్ ట్రూ. అప్పుడు ఏమని ప్రింట్ అవుద్ది? స్టూడెంట్ పాస్. అండ్ నెక్స్ట్ అదర్వైజ్ రాలేదనుకోండి, మార్క్స్ 26 రాదు అంటే అక్కడ ఈక్వేషన్ దగ్గర ఏంటి? డెసిషన్ మేకింగ్ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. సో స్టూడెంట్ ఫెయిల్. సో ఇలా ట్రూ వచ్చినా దానికి సొల్యూషన్ ఉంటుంది, ఫాల్స్ వచ్చినా సొల్యూషన్ ఉంటుంది. దాన్ని ప్రెడికేట్ కవరేజ్ అంటాం. And if all the values are tested in all the possible directions, then we can say that 100% predicate coverage is achieved, which needs lots of effort. ఇప్పుడు ఈ చిన్నది కదా, 20 పాస్ ఆర్ ఫెయిల్ అని తెలుసుకోవాలంటే చిన్న ప్రోగ్రామ్ డెసిషన్ ఆల్ వేస్లో మనకు ప్రోగ్రామ్కి సొల్యూషన్ ఉండేలాగా చేసినాం. అదే పెద్ద ప్రోగ్రామ్స్కి అంటే లాట్ ఆఫ్ లైన్స్ ఉన్న కోడ్ ఉన్న ప్రోగ్రామ్స్కి అయితే ఇది కొంచెం డిఫికల్ట్, ఎఫర్ట్ కావాలి ఎక్కువ. సో ఇట్లాంటి అన్ని వేస్లో మనం క్లియర్గా ఉన్న ప్రోగ్రామ్ని ఏమనొచ్చు? 100% అచీవబుల్ ప్రెడికేట్ కవరేజ్ అనొచ్చు. అండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఏ కాంపౌండ్ ప్రెడికేట్ అంటే ఏంటిది? కలెక్షన్ ఆఫ్ ప్రెడికేట్స్ని కాంపౌండ్ ప్రెడికేట్ అంటాం, విచ్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ టూ ప్రెడికేట్స్ కాంబినేషన్. అండ్ దెన్ ప్రెడికేట్ కవరేజ్ ఇన్వాల్వ్స్ టెస్టింగ్ ఆఫ్ బోత్ ప్రెడికేట్స్ ఇన్ ఎనీ ఆర్డర్. ఏ ఆర్డర్లో అయినా, ఇందాక చెప్పినా కదా, పాస్ ఆర్ ఫెయిల్. పాస్ అయినా ఒక సొల్యూషన్ ఉంది, ఫెయిల్ అయినా ఒక సొల్యూషన్ ఉంటుంది. అండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ యూజింగ్, సో ఇది అయిపోయింది. అండ్ ది అచీవబుల్ పాత్స్ అంటే ఏంటి? ఏ పాత్ మే నాట్ బి అచీవబుల్ బేస్డ్ ఆన్ ద పాత్ ప్రెడికేట్ ఎక్స్ప్రెషన్స్. ఒక పాత్ అచీవ్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఇప్పుడు స్టూడెంట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 26 అంటే పాస్ అన్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ నాట్ ట్రూ అనుకోండి, అంటే ఫాల్స్ అనుకోండి, అక్కడ సొల్యూషన్ ఏం రాయలేదు, సో అది 100% అచీవబుల్ కాదు. అండ్ పాత్ ప్రెడికేట్ అంటే ఏంటి? A predicate consolidated with a specific path is known as path predicate. ఇప్పుడు ప్రెడికేట్ అంటే ఏంటి? ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 26 అనేది ఒక ప్రెడికేట్. దానికి ఒక ట్రూ వాల్యూ ఉంది కదా,
దాన్ని ఏమనొచ్చు, దానికి ఒక పాత్ ఉంది కదా, ప్రెడికేట్కి ఒక పాత్ ఉంది, సో దాన్ని పాత్ ప్రెడికేట్ అనొచ్చు. ఇఫ్ ద ట్రావెర్సల్ ఆఫ్ ద పాత్, ద డెసిషన్ టు ట్రావర్స్ ఇన్ విచ్ ద డైరెక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ట్రూత్ వాల్యూస్ ఆఫ్ ద ప్రెడికేట్. అంటే ట్రూత్ ఆర్ ఫాల్స్ వాల్యూస్ పక్కా ఉండాలి ఆ స్టేట్మెంట్స్కి. ఎట్లా చూద్దాం. ఎగ్జాంపుల్, p ఈజ్ లెస్ దాన్ 0 ఈజ్ ట్రూ. p అనేది 0 కన్నా లెస్ అనేది అక్కడ ఏంటి ఎక్స్ప్రెషన్, అది ట్రూ అని చెప్తున్నాడు. అంటే ఏంటి, పాత్ ప్రెడికేట్స్ వాల్యూస్, పాత్ ప్రెడికేట్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఉండాలి కదా లాస్ట్లో, సో ట్రూ ఉంది, ఇది పాత్ ప్రెడికేట్. అండ్ నెక్స్ట్ a ప్లస్ b ఈక్వల్స్ టు 13q² ప్లస్ 110 ఈజ్ ఫాల్స్, సో ఇది కూడా పాత్ ప్రెడికేట్. అండ్ f ఈజ్ ఐదర్ పాజిటివ్ ఆర్ ఈక్వల్స్ టు -11, అక్కడ ట్రూ అని ఉంది కదా లాస్ట్లో, ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూ అయితే పక్కా ఉండాలి, దాన్ని ఏమంటాం మనం, పాత్ ప్రెడికేట్ అంటాం. Path sensitization. Path predicate expressions are the collection of expressions that must be fulfilled in order to active the desired path. Path sensitization అంటే ఏంటంటే, పాత్ ప్రెడికేట్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కదా, అంటే ఏంటి, పాత్ ప్రెడికేట్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, ఆర్ కలెక్షన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ని అన్ని మోర్ దెన్ 2 ఎక్స్ప్రెషన్స్ని కలెక్ట్ చేసి అండ్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ ఆర్డర్ టు యాక్టివ్ ద డిజైర్డ్ పాత్. మనకు ఒక డిజైర్డ్ పాత్ కావాలి అని అంటే ఒకటే డెసిషన్స్తో అయిపోదు కదా ప్రోగ్రామ్ అయితే, మోర్ దాన్ 1 డెసిషన్స్ అయితే పక్కా కావాలి. సో ఆ డెసిషన్స్ అన్నిటికీ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ని ఫైండ్ చేసుకుంటూ మనం ఒక పాత్ని మేక్ చేస్తే దాన్ని యాక్టివ్ డిజైర్డ్ పాత్ అంటాం. మనకి ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఏం కావాలి, మనకి డిజైర్డ్ అవుట్పుట్ కావాలి. ఆ అవుట్పుట్ వచ్చేదానికి ఒక పర్టికులర్ పాత్ అనేది ఉంటుంది. సో ఆ పాత్ని మనం యాక్టివ్ డిజైర్డ్ పాత్ అంటాం. Historic procedure for sensitizing paths. Historic procedures are the most optimistic ways for sensitizing paths. ఇక్కడ ఆప్టిమిస్టిక్ అంటే ఆప్టిమైజింగ్ అంటే ఏంటి, ఫైండింగ్ మినిమం ఆర్ మ్యాక్సిమం వాల్యూస్. సో ఇక్కడ ఏమనొచ్చు, మనం మినిమం అనుకోవచ్చు. పాత్ షార్ట్ ఉంటేనే మనకు తొందర ప్రోగ్రామ్ అయిపోద్ది. సో ఇక్కడ మనకి షార్టెస్ట్ పాత్ కావాలన్నమాట. అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ సెలెక్టింగ్ ఏ పాత్ మస్ట్ బి గివెన్ టు ద పాత్స్ విచ్ కెన్ బి ఈజీలీ సెన్సిటైజ్డ్. అంటే మనం ఒక పాత్ని చూస్ చేసుకుంటున్నామంటే దానికి ఈజీగా సెన్సిటైజ్ అయ్యేలా ఉండాలి. దేర్ బై డిలేయింగ్ ద పాత్స్ హూస్ సొల్యూషన్ టు ద పాత్ ప్రెడికేట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ డిఫికల్ట్ టు ఆబ్టైన్. మనకు ఏదైతే పాత్ డిఫికల్ట్, ఒక సొల్యూషన్ రావాలనుకోండి, అది డిఫికల్ట్గా ఆ పాత్లో వెళ్ళడం వల్ల మనకు సొల్యూషన్ డిఫికల్ట్గా వస్తుంది, దాన్ని పాత్ సెన్సిటైజేషన్ అంటాం. ఆఫ్టర్ క్లాసిఫైయింగ్ ద వేరియబుల్, determined and classify the predicates depending on the input variables into independent or correlated predicates and also show the type of relation that exists among them. అంటే ఒక వేరియబుల్ని క్లాసిఫై చేసిన తర్వాత ఏం చేయాలి, డిటర్మైన్ చేయాలి, క్లాసిఫై చేయాలి. అండ్ ప్రెడికేట్స్ డిపెండింగ్ ఆన్ ద ఇన్పుట్ వేరియబుల్, మనకి ఇన్పుట్ వేరియబుల్స్ ఉంటాయి కదా, ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 26 అన్నాం, పాస్ ఆర్ ఫెయిల్ అని తెలుసుకోవడానికి. అంటే ఇన్పుట్ ఏంటి అక్కడ, ఏ అనే వేరియబుల్ మనకుంది, దాన్ని డిటర్మైన్ చేయాలి, క్లాసిఫై చేయాలి. అండ్ వేరియబుల్ ఇంటూ డిపెండెంట్ ఆన్ ఇండిపెండెంట్, అది ఇండిపెండెంటా లేకపోతే డిపెండెంట్ అని ఎట్లా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్క్స్ అంటే డైరెక్ట్ ఇచ్చేస్తున్నాం, కానీ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పర్సంటేజ్ని బేస్ చేసుకొని డెసిషన్ మేక్ చేయాలంటే ఇచ్చిన మార్క్స్ని మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి దాని తర్వాత డెసిషన్ మేక్ చేయాలి. అదంటే ఏంటి అక్కడ డిపెండెంట్ కదా. సో డిపెండెంటా ఇండిపెండెంటా వేరియబుల్ అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ కన్సిడర్ ద అన్కోరిలేటెడ్ అండ్ ఇండిపెండెంట్ ప్రెడికేట్స్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ పాత్. అన్కోరిలేటెడ్ అండ్ ఇండిపెండెంట్ అంటే డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చేస్తాం మనం. ఏ ఈక్వల్స్ టు 30 మార్క్స్ అనుకోండి, డైరెక్ట్ ఇచ్చేసినాం, 26 కన్నా మోర్, సో పాస్, డైరెక్ట్ అట్లా వస్తాయి. డ్యూరింగ్ ద సెలెక్షన్ ఇఫ్ ఎనీ డిపెండెంట్ ప్రెడికేట్ ఆర్ ఫౌండ్, then it means that there may be classification error or there might be a bug or complete path coverage is not yet achieved. For example అక్కడ మనకి డిపెండెంట్ వేరియబుల్ అవసరమైంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే పర్సంటేజ్ యూజ్ అయింది అనుకోండి, అక్కడ ఏంటి మన క్లాసిఫికేషన్ ఎర్రర్ అనమాట. మనం క్లాసిఫై చేయాలి ఫస్టే, ఆ మార్క్స్ని యూజ్ చేసుకొని పర్సంటేజ్ని ఫైండ్ చేయాలి. క్లాసిఫై చేసిన తర్వాత మనకి ఆన్సర్ వస్తుంది. లేకపోతే దేర్ మైట్ బి ఏ బగ్ ఆర్ కంప్లీట్ పాత్ కవరేజ్ ఇస్ నాట్ ఎట్ అచీవ్డ్, మనకి కంప్లీట్ పాత్ అచీవ్ కాలేదన్నమాట. అండ్ ఇండిపెండెంట్ అన్కోరిలేటెడ్ ప్రెడికేట్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ చూద్దాం. Considering the independent uncorrelated predicates, there are A predicates and A decision which are denoted PQRS.
ఇక్కడ PQRS అనే రెస్పెక్టివ్ అండ్ ఇక్కడ డెసిషన్ సింబల్ ఉంది కదా, దీని డెసిషన్ సింబల్ అంటాం కదా, అండ్ రెస్పెక్టివ్లీ అండ్ డెసిషన్, ఒక డెసిషన్ ఉంది. ప్రెడికేట్స్ ఏంటి అక్కడ PQRS అనేటివి. ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చింది. ఫస్ట్ ఏంటంటే 1 అని ఉంది కదా, అదేంటంటే ప్రాసెస్ అక్కడ స్టార్ట్ అయింది. ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత దానికి N అనే ఇన్పుట్ ఇచ్చినాం. N ఇన్పుట్ ఇచ్చినప్పుడు అదొక డెసిషన్. ప్రోగ్రాంలో చాలా డెసిషన్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ డెసిషన్ స్టేట్మెంట్ నంబర్ 3, అక్కడ ఏం ప్రెడికేట్ యూజ్ అయింది, P అనే ప్రెడికేట్ని మనం యూజ్ చేసినాం. P అంటే ట్రూ అయినప్పుడు P అని ఉంటుంది, ఫాల్స్ అనుకోండి P బార్ ఉంటుంది. సో P ఉన్నప్పుడు అది ఫోర్త్ బ్లాక్కి వెళ్ళింది. అదే P ఫాల్స్ అయినప్పుడు 8th బ్లాక్కి వెళ్ళింది విత్ యూజింగ్ T యాజ్ ఇన్పుట్. అక్కడ Tని ఇన్పుట్ ఇచ్చినాం అండ్ P బార్, ఇక్కడ P బార్ ఫాల్స్ కదా, సో అప్పుడు T అనే ఇన్పుట్ని తీసుకొని 8 అనే బ్లాక్కి వెళ్ళినాం. 8 దగ్గర ఏమైంది, 8 దగ్గర మళ్ళీ Q అనే ప్రెడికేట్ని యూజ్ చేసినాం. అక్కడ కూడా డెసిషన్ స్టేట్మెంటే, Qని యూజ్ చేసుకున్నాం. అప్పుడు Q ట్రూ అయినప్పుడు 4th బ్లాక్కి వెళ్ళింది, ఫాల్స్ అయినప్పుడు 9th బ్లాక్కి వెళ్ళింది. అండ్ ఇప్పుడు 4 దగ్గర ఉన్నాం. 4 దగ్గర ఏముంది ఇన్పుట్, పైన P ఇచ్చేసినాం, సో కింద కూడా Pనే ఉంది. ఇక్కడ డెసిషన్ స్టేట్మెంట్ ఉంది 5th బ్లాక్లో R అనేది ప్రెడికేట్. సో R ఫాల్స్ అయినప్పుడు 6th బ్లాక్కి వెళ్ళింది, ట్రూ అయినప్పుడు 9th బ్లాక్కి వెళ్ళింది. 9 దగ్గర ఏమైంది, 9 దగ్గర Z ఇన్పుట్ ఇస్తే 10th డెసిషన్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఎస్ని తీసుకున్నాం. అక్కడ మనం ఎస్ బార్ కాదు ప్రెడికేట్ కాబట్టి ఎస్. అక్కడ 10th బ్లాక్ దగ్గర ప్రెడికేట్ ఎస్ ఉంది. ఫాల్స్ అయితే 6th బ్లాక్కి వెళ్ళింది, అదే ట్రూ అయినప్పుడు 7th బ్లాక్కి వెళ్ళింది. ఇక్కడ 6 దగ్గర R అనే ఇన్పుట్ ఇస్తే 7th బ్లాక్కి వెళ్ళింది. 7 దగ్గర ఎస్ అనే ఇన్పుట్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఎస్ ఇచ్చినాం కదా, అదే ఎస్ని కంటిన్యూ చేసి లాస్ట్లీ అవుట్పుట్ ఏంటి, సెకండ్ బ్లాక్. 1 నుంచి 2 దగ్గరికి వెళ్ళడానికి ట్రూ అయితే ఒకటి, ఫాల్స్ అయితే ఒకటి. ఇందాక చెప్పుకున్నాం కదా, మనం ఏం చెప్పుకున్నాం, ప్రెడికేట్ కవరేజ్ అని. ప్రెడికేట్ కవరేజ్ అంటే ఏంటి, ట్రూ అయినా ఫాల్స్ అయినా కానీ ఒక పర్టికులర్గా ఒక పాత్ అనేది ఉండాలి. ఇక్కడ అన్నిటికి ఉంది కదా, P ప్రెడికేట్ ఉంది, ట్రూ అయితే 4కి వచ్చింది, ఆ ఫాల్స్ అయితే 8 నెంబర్కి వెళ్ళింది. అదే Q ఉంది, Qకి పాజిటివ్ అంటే ఏంటి, ట్రూ అయితేనే 4th వచ్చింది, ఫాల్స్ అయితేనేమో 9th బ్లాక్కి వెళ్ళింది. R ట్రూ అయితే 6th వెళ్ళింది, 9th వెళ్ళింది, ఫాల్స్ అయితే 6th వచ్చింది. S ట్రూ అయితేనేమో 7కి వెళ్ళింది, ఫాల్స్ అయితే 6కి వచ్చింది. సో ప్రతి ప్రెడికేట్కి కూడా ట్రూ అండ్ ఫాల్స్ అయినప్పుడు ఏ బ్లాక్కి వెళ్ళాలి అనే ఒక పర్టికులర్ నెస్ ఉంది. సో దీన్ని ఏమనొచ్చు మనం, ప్రెడికేట్ కవరేజ్ అనొచ్చు. ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, సెన్సిటైజేషన్ అంటే ఏంటిదంటే మనకి ఇలా పర్టికులర్గా ట్రూ అయితే ఏ వాల్యూకి వెళ్ళాలి, ఫాల్స్ అయితే ఏ స్టేజ్కి వెళ్ళాలి, దీన్ని క్రియేట్ చేయడానికే. అంటే సెన్సిటైజ్ అంటే ఏంటిదంటే మనకు ఇన్పుట్స్ ఏమున్నాయి, ప్రెడికేట్స్ ఏమున్నాయి, ప్రెడికేట్స్ ట్రూ అయితే ఎక్కడికి వెళ్ళాలి, ఫాల్స్ అయితే ఎక్కడికి వెళ్ళాలి, దీన్ని అంతా క్లాసిఫై చేయడమే సెన్సిటైజేషన్. ఇదేంటి ప్రెడికేట్ నోటేషన్ ఇదంతా. ఫాల్స్ ప్రెడికేట్స్ ఆర్ డినోటెడ్ బై ఏ బార్. చెప్పినా కదా ఇందాక, R బార్ అయితే ఫాల్స్, R అయితే ట్రూ, అండ్ ద ప్రెడికేట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ద వేరియబుల్, అంతే బార్ లేకుండా. అండ్ ఫ్రమ్ ద అబోవ్ ఫిగర్ ఆల్ ద కవరింగ్ పాత్ విత్ దేర్ ప్రెడికేట్ వాల్యూ రిట్రైవ్డ్ విచ్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద టేబులర్ ఫార్మ్ యాజ్ ఫాలోస్. ప్రైవేట్ వాల్యూస్ అంటే ఏంటంటే, ఇక్కడ మనం ఒక పాత్ ఇచ్చాను అనుకోండి, ఇదే పాత్ని చూస్ చేసుకున్నాడు, ఏంటిది NOPQRS, ఇవన్నీ ఏంటి ఇన్పుట్స్ అన్నట్టు. ఇన్పుట్స్ ఇచ్చిన ప్రకారం అతను ఒక పాత్ చెప్పాను మనకి, NOPQRS అనే పాత్లో వెళ్ళండి అని అన్నాడు. సో అక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో, ఇన్పుట్ అంటే ప్రోగ్రామ్కి మనం ఎక్స్టర్నల్ ఇచ్చే ఇన్పుట్ కాకుండా మనకు డెసిషన్ వల్ల వచ్చే ఇక్కడ ఇన్పుట్స్ ఉన్నాయి కదా, అవుట్పుట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ప్రెడికేట్ ట్రూ అయినప్పుడు 4కి వెళ్ళింది, P అని రాసినాం కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ R ఫాల్స్ అయినప్పుడు 6కి వెళ్ళింది, R బార్ రాసినాం కదా. ఇవన్నిటిని ప్రైవేట్ వాల్యూస్ అంటాం. అట్లనే ఇక డిఫరెంట్ ఇక్కడ ఇచ్చింది ఇంకా టూ వేస్ ఇచ్చింది కదా, ఆ వేస్లో కూడా ప్రైవేట్ వాల్యూస్ని ఫైండ్ చేయాలి. అండ్ లుకింగ్ అట్ ద టేబుల్ ఇట్ కెన్ బి నోన్ దట్ ఎవ్రీ లింక్ అండ్ డెసిషన్స్ హ్యావ్ బీన్ కన్వర్టెడ్ థరోలీ. ట్రూ అయితే ఎక్కడికి వెళ్ళాలి, ఫాల్స్ అయితే ఎక్కడికి వెళ్ళాలి, థరోలీగా అక్కడ ఆ డయాగ్రామ్లో ఉంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ క్రూషియల్ కవరింగ్ పాత్స్ వీ కెన్ ఆల్సో కవర్ ద కంట్రోల్ ఫ్లో గ్రాఫ్స్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ సింపుల్ పాత్స్. ఒకటే పాత్ కాకుండా ఇచ్చిన ఇక్కడ 3 పాత్సే కాకుండా ఇంకా డిఫరెంట్ పాత్స్ కూడా ఉన్నాయి. ఆ పాత్స్లో ప్రెడికేట్ వాల్యూస్ని ఎట్లా చెప్తాం మనం,
ప్రెడికేట్ అంటే ఏంటి? పిఆర్. ఇక్కడ పి అనే ప్రెడికేట్ ఉంది. NOPQRS అని అన్నాడు. ఎన్ అంటే ఫస్ట్ ఇన్పుట్, పి నెక్స్ట్ QRS అంటే ఫస్ట్ లైన్. ఇక్కడ ఒక లైన్ ఉంది కదా, 1 3 4 5 6 7 2 అనే లైన్ ఉంది కదా, ఎస్ వరకు అతను పాత్ చెప్పిండు. సో అక్కడ ప్రెడికేట్ ఏముంది? పి ఉంది. థర్డ్ బ్లాక్ దగ్గర డెసిషన్ పి అయింది. ఇక్కడ ఫిఫ్త్ బ్లాక్ దగ్గర ఏముంది? ఆర్ ఉంది ప్రెడికేట్. సో అది అట్లనే ఈ డెసిషన్ టేబుల్ని కూడా ఫిల్ చేసేయాలి. Thank you for watching and please like, share and subscribe.